80వ స్వాతంత్ర దినోత్సవ ముందస్తు వేడుకలను ఆరోగ్య జీవనయాత్ర జులురుపాడు సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1200 మీటర్ల త్రివర్ణ పతాకంతో ర్యాలీగా ప్రధాన రహదారిపై స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి సాయిబాబా ఆలయం వరకు ప్రదర్శించారు. అనంతరం మానవహారం ఏర్పాటు చేసి దేశ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, దేశంలో శాంతి, సోదర భావాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని సూచించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ తాళ్ళూరి రవి హాజరై త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించడం గొప్ప విషయమని, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆరోగ్య జీవనయాత్ర, యోగా, వాకింగ్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆనాడు స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారని, ఆ త్యాగ ఫలితమే ఈరోజు మనందరం స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవించగలుగుతున్నామని, స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలర్పించిన వారందరికీ మనందరం ఎంతో రుణపడి ఉన్నామని అన్నారు. త్రివర్ణ పతాక ప్రదర్శనలో సాధన కాలేజ్ బాలికలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన సమాజంలో ఉన్న అందరికీ స్వాతంత్రోద్యమం యొక్క వారి త్యాగాలకు సంబంధించి మనం అందరం స్ఫూర్తిని నింపుకోవాలి. సమాజంలో అనేక కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ఆ త్యాగం యొక్క స్ఫూర్తిని మనం దుర్వినియోగం చేసుకోకుండా మనం అందరం అన్ని కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని మీ అందరికీ ప్రత్యేకంగా ఈ సందర్భంగా మరీ ధన్యవాదాలు చెప్తున్నాను. జాతీయ జెండా అదొక కేవలం వస్త్రం కాదు, అది పట్టుకోగానే మనందరికీ ఎక్కడ లేని ఉద్వేగం వస్తుంది. ఆ త్యాగదనుల యొక్క వాళ్ళ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలు మనం ఎంతో గుర్తుంచుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. సమాజంలో ఈ స్ఫూర్తి నింపినందుకు జూలూరుపాడు మండలంలో మీ అందరికీ ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఓకే, జై భారత్.